అంతగా పరిశుద్ధాత్మతోడు మనను తన సాధనంగా వాడతారు, తన రాజ్యం కొరకు వాడతారు. కాబట్టి లిమిట్ పెట్టవద్దు అనమాట. కానీ చాలాసారి మనం లిమిట్ పెడదాం, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. కాబట్టి ఎవరైతే ఆ లిమిట్ కొంచెం తీసి వేస్తారో, కొంచెం కొంచెం ఫ్రీడమ్ పరిశుద్ధాత్మ దేవునికి ఎక్కువ ఇస్తారో వారిను ఎక్కువ దేవుడు వాడతారు. వారి అభిషేకంలో ఎక్కువ ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కొందరు దేవజనులు మనం చూస్తున్నట్టే వారు రోగుల కొరకు ప్రార్థన చేయడం మనం చూసినట్టే వారు 10 నుండి 1 గంట దాకా మీటింగ్ సమయం చెప్పినా గానీ తర్వాత 1 గంట నుండి ఇంకా కూడా 2 గంటలు 3 గంటలు రోగాలతో వారి కొరకు దెయ్యాలను వెళ్ళగొట్టడం దాని కొరకు నిలబడి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. వారు తప్పకుండా అభిషేకం ఇంక్రీస్ అవుతుంది, ఎందుకంటే వారు అభిషేకం వాడుతున్నాం అనమాట. బై ఫేత్ వారు ప్రార్థన చేస్తున్నాం, బై ఫేత్ వారు ప్రార్థన చేస్తున్నాం. వారితో మనం అడిగి ఉండే, ఒకవేళ వారితో మనం అడిగి ఉండే మీరు ముందు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ అంటే వారి ప్రారంభం మనం చూసినట్టే వారి అందరూ మామూలుగా వారితో అడిగి ఉండే ఫస్ట్ స్టేజ్ లో వారు ప్రార్థన చేసినప్పుడు ఏం జరగలేదేమో వారే చెప్తారు. లేదంటే అలాగే చేసుకొని పట్టుదలతో బై ఫేత్ యేసుక్రీస్తు నాలో ఉన్నాడు కదా, దేవుని గొప్ప అభిషేకం నాలో ఉంది కదా, యేసునామం అన్ని నామకన్నా గొప్పది కదా, యేసు రక్తం పవర్ ఉంది కదా, యేసే మాటకు పవర్ ఉంది కదా అని బై ఫేత్ వారు చేస్తున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా కథలను ప్రారంభిస్తాను అనమాట. తర్వాత వారు గొప్ప హీలింగ్ మినిస్ట్రీ కానీ, దెయ్యాలు వెళ్ళగొట్టడం కానీ, లేదంటే సువార్త పరిచర్య కానీ, వాక్య పరిచర్య కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వాడతారు. ఇప్పుడు ప్రియులారా ఫస్ట్ ఏమి లేదేమో తక్కువ అలాగే మనకు అనిపిస్తుంది, లేదని కాదు, మనలో అన్నీ ఉంది. ఎందుకంటే సువార్త విని రక్షణ పొందినప్పుడే మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చేసాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన 10 ఆశీర్వాదాలు మన ఆత్మలో ప్యాక్ ఉంది అనమాట. అది విప్పడం నేర్చుకోవాలి. బై ఫేత్ మనం విప్పడం నేర్చుకోవాలి. కాబట్టి బై ఫేత్ ప్రియులలో మనం మాట్లాడాలి. అప్పుడు సమస్యలు ఏదైనా సరే సమస్యల గురించి మనం చెప్పవద్దు, పరిష్కారం అనుగ్రహించే ప్రభు గురించి ప్రియులలో మనం మాట్లాడాలి, గట్టిగా నిలబడాలి. కాబట్టి ధైర్యం మనకి ఎక్కడ నుండి వస్తుంది? వాక్యం నుండి వస్తుంది, యేసుక్రీస్తు నుండి వస్తుంది. అలాగే సాతాన్ మాటలు విని ఉండే ఫియర్ వస్తుంది. కాబట్టి సాతాన్ మాటలు వద్దు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం సాతాన్ వయస్సు మనకు వద్దు యేసునామంలో. కానీ మనకు వయస్సు అవసరం, యేసయ్య వయస్సు మనకు అవసరం, యేసయ్య స్వరం మనకు అవసరం, పరిశుద్ధాత్మ స్వరం మనకు అవసరం. హల్లెలూయా. వాక్యం ఏం మాట్లాడుతుంది? దాని కొరకు యేసునామంలో నిలబడాలి. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు సజీవుడైన దేవుడు.